ఇంజనీరింగ్ పట్టభద్రులకు సువర్ణావకాశం. యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ దేశవ్యాప్తంగా కేంద్ర సర్వీసుల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీ కోసం ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఈఏసీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది ఒక చక్కటి అవకాశం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 474 పోస్టులను భర్తీ చేయనున్నారు. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కేటగిరీలకు సంబంధించిన పోస్టులు ఇందులో ఉన్నాయి. ఈ పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 26న ప్రారంభమైంది. చివరి తేదీ అక్టోబర్ 16. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. ఇతరులు ₹200 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులను ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈఏసీ ప్రిలిమ్స్ పరీక్ష 2026 ఫిబ్రవరి 6న జరుగుతుంది. పూర్తి వివరాల కోసం upsconline.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. అప్లికేషన్ల కోసం హిందూపూర్, ధనలక్ష్మి రోడ్డులోని జెమిని ఇంటర్నెట్ను సంప్రదించవచ్చు. పరీక్షా విధానంలో మొదటి దశ అయిన ప్రిలిమ్స్ పరీక్ష మల్టిపుల్ చాయిస్ అంటే బహుళైచ్ఛిక రూపంలో ఉంటుంది. మొత్తం 500 మార్కులకు గాను 2 పేపర్లు ఉంటాయి. పేపర్ ఐలో జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ నుంచి 200 ప్రశ్నలు 200 మార్కులకు ఉంటాయి. పేపర్ 2లో ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్ విభాగం నుంచి 300 ప్రశ్నలు 300 మార్కులకు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కులు కోత విధించే నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది. రెండవ దశ అయిన మెయిన్స్ పరీక్షలో సమాధానాలు డిస్క్రిప్టివ్ అంటే వివరణాత్మక విధానంలో రాయాల్సి ఉంటుంది. ఇది మొత్తం 600 మార్కులకు జరుగుతుంది. పేపర్ ఐ, పేపర్ 2లలో ఎంపిక చేసుకున్న ఇంజనీరింగ్ విభాగం నుంచి ప్రశ్నలు ఇస్తారు. ఈ దశలో నెగెటివ్ మార్కులు ఉండవు. మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థులకు 3వ దశలో 200 మార్కులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మార్కులను కలిపి మొత్తం 1300 మార్కులకు తుది ఎంపిక చేస్తారు.